అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం గత 2017 పేపర్ 2 సోషల్ స్టడీస్ విభాగంలో జరిగిన టెట్ యొక్క ప్రీవియస్ పేపర్ గురించి ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ మోడల్ పేపర్స్ మనం చూసినట్లయితే ఏ ఏరియా నుండి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి 2017లో జరిగిన సోషల్ స్టడీస్లో ప్రతి ఒక్క పేపర్ని కూడా ఇదే విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా కంటెంట్కి సంబంధించి, మెథడాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే మన ఛానల్ అందుబాటులో ఉన్నాయి. కావాల్సిన వారు చూడండి. మైండ్ మ్యాపింగ్ బుక్స్ కావలిస్తే నా నెంబర్ సంప్రదించండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. చూసినట్లయితే ఇక్కడ 91వ క్వశ్చన్ నుంచి 151 క్వశ్చన్, అంటే మొత్తం 60 ప్రశ్నలు టెట్లో అడగడం జరుగుతుంది మెథడాలజీ మరియు కంటెంట్కి సంబంధించి. ఒకసారి పరిశీలన చేద్దాం. ఇక్కడ సుమారుగా ఇన్ని సంవత్సరాల నుండి చరిత్ర పాఠ్యాంశంగా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి అంటే 200 సంవత్సరాల నుంచి చరిత్ర పాఠ్యాంశంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చను, చరిత్ర పితామహుడు ఎవరు? ఇచ్చిన ఆప్షన్స్ అరిస్టాటిల్, థ్యూసిడైడ్స్, హెగెల్, హెరోడోటస్. చరిత్ర పితాని ఎవరిని పేర్కొంటామంటే హెరోడోటస్ని పేర్కోవడం జరుగుతుంది. తర్వాత క్వశ్చను, హరప్పా లిపిని తొలిసారిగా ఈ సంవత్సరంలో గుర్తించారు. ఆప్షన్స్ ఏంటి అంటే క్రీస్తు శకం 1851, క్రీస్తు శకం 1852, క్రీస్తు శకం 1853, క్రీస్తు శకం 1854. రైట్ ఆన్సర్ ఏంటి అంటే క్రీస్తు శకం 1853. తర్వాత మగధను పాలించిన మొదటి ప్రముఖ రాజు. ఆప్షన్స్ ఇక్కడ అజాతశత్రువు, ఉదయనుడు, మహాపద్మనందుడు, బింబిసారుడు. మగధను ఎవరు పరిపాలన చేశారు అని మనం చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ బింబిసారుడు. తర్వాత భారతదేశ నగరాలలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న నగరం ఏది? భారతదేశ నగరాలలో భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న నగరం ఏది? ఆప్షన్స్ శ్రీనగర్, ఢిల్లీ, బెంగళూరు, కన్యాకుమారి. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న నగరం కన్యాకుమారి. తర్వాత క్వశ్చన్, వివిధ దేశాల అభివృద్ధిని పోల్చడంలో తలసరి ఆదాయంకు గల పరిమితి. వివిధ దేశాలను పోల్చడంలో తలసరి ఆదాయానికి గల పరిమితి చూసినట్లయితే ఆప్షన్స్ తలసరి ఆదాయాన్ని గణించడం కష్టం, అది ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయలేదు, అది పోలికకు ఉపయోగకరంగా ఉండదు, అది డాలర్లలో మాత్రమే లెక్కించడానికి అనువైనది. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రజల మధ్య అంతరాలను వెల్లడి చేయదు. దేశాల అభివృద్ధిని పోల్చడంలో తలసరి ఆదాయం గల పరిమితి. తర్వాత నాటోలో వ్యవస్థాపక సభ్యదేశం కానిదేది? నాటోలో వ్యవస్థాపక సభ్యదేశం కానిదేది? దీనికి యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ సభ్యదేశాలు ఏంటి? నాటోలో వ్యవస్థాపక సభ్యదేశాలు అని చూస్తే ముఖ్యంగా బెల్జియం, కెనడా, డెన్మార్క్, ఫ్రాన్స్, ఐస్లాండ్, ఇటలీ, లగ్జెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, పోర్చుగల్, యూకే, యుఎస్ఏ. ఇవి నాటోలో వ్యవస్థాపక సభ్యదేశాలు. అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఓన్లీ ఐస్లాండ్ మాత్రమే వ్యవస్థాపక సభ్యదేశం ఇచ్చాడు. మిగిలిన స్పెయిన్ కానీ, పోలాండ్ కానీ, టర్కీ కానీ కాదు, వ్యవస్థాపక సభ్యదేశాలు కాదు నాటోలో. అంటే క్వశ్చన్ ఇక్కడ ఎలా ఇవ్వాలి అంటే ఈ క్రింది వానిలో నాటోలో వ్యవస్థాపక సభ్యదేశం ఏది అని ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ సభ్యదేశం ఒకటే ఉంది కాబట్టి. కానీ వ్యవస్థాపక సభ్యదేశం కానిది అని ఇవ్వడం వల్ల ఇక్కడ స్పెయిన్ కాదు, పోలాండ్ కాదు, టర్కీ కాదు. దానివల్ల యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి గమనించండి, అందుకే ఎక్స్ప్లెయిన్ మీకు చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చను, సరిగా జతపరచని దానిని గుర్తించండి. సరిగా జతపరచని దానిని గుర్తించండి. సోషల్ కాంట్రాక్ట్ రూసో, టూ ట్రీటైస్ ఆఫ్ గవర్నమెంట్ జాన్ లాక్, ద స్పిరిట్ ఆఫ్ లాస్ రోజర్ బ్యాకన్,
డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ థామస్ జెఫర్సన్. ఇక్కడ సోషల్ కాంట్రాక్ట్ రూసో రాశాడు. 2 ట్రీటైస్ ఆఫ్ గవర్నమెంట్ జాన్ లాక్ రాశాడు. ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేది మాంటెస్క్యూ రాయడం జరిగింది. కాబట్టి ఇది సరికాదు. ఇది సరికాదు. ఇక్కడ ఇచ్చింది రోజర్ బేకన్ ఇవ్వడం జరిగింది. డిక్లరేషన్ ఆఫ్ అమెరికన్ ఇండిపెండెన్స్ థామస్ జెఫర్సన్, ఇది రైట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ సరికానిది అంటే ద స్పిరిట్ ఆఫ్ లాస్ అనేది. తర్వాత క్రింది వానిలో ప్రజాస్వామ్య విలువలను ఆటంకపరిచేది ఏది? ప్రజాస్వామ్య విలువలను ఆటంకపరిచేది ఏది? ఆప్షన్స్: పౌరుల క్రియాశీలక భాగస్వామ్యం ఉండడం, రాజకీయ సమానత్వం, అందరినీ కలుపుకుని పోవడం అనే మౌలిక సూత్రాలు పాటించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం, వయసు మళ్ళిన వారు ఓటు వేయడం తప్పనిసరి కాకపోవడం. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలను ఆటంకపరిచేది అని అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటంటే వయసు మళ్ళిన వారు ఓటు వేయడం తప్పనిసరి కాకపోవడం. తర్వాత అగ్ని ప్రమాద సమయంలో చేయకూడనిది. ఇక్కడ ఆప్షన్స్: 101 నెంబర్కి ఫోన్ చేసి చిరునామా, ప్రమాద వివరాలు తెలపడం, మంచం కింద లేదా అల్మరాలో దాక్కోవడం, వీలైనంత త్వరగా భవనము లేదా ప్రమాద స్థలం నుండి బయటికి పడడం, విద్యుత్ స్విచ్లో ఆపివేయడం, మెయిన్ స్విచ్ కట్టివేయడం. అగ్ని ప్రమాద సమయంలో చేయకూడనిది ఏంటి? ఏమి చేయకూడదు అని అడిగాడు. అంటే మంచం కింద లేదా అల్మరాలో దాక్కోవడం, ఇటువంటివి చేయకూడదు. తర్వాత 12-13 శతాబ్దాలలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం ఏది? వీరశైవ ఉద్యమం ఈ నేపథ్యంలో ఏర్పడిన కళారూపం ఏది? ఆప్షన్స్: కూచిపూడి, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, బుర్రకథ. కూచిపూడి, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట, బుర్రకథ. ఇందులో బుర్రకథ అనేది 12-13 శతాబ్దంలో వీరశైవ ఉద్యమ నేపథ్యంలో ఏర్పడిన కళారూపము. తర్వాత ఢిల్లీలో ఉదయం 6 గంటలకు -4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. మధ్యాహ్నం 3 గంటలకు ఉదయం కంటే 10 డిగ్రీల మేర పెరిగినట్లయితే మధ్యాహ్నం 3 గంటలకు నమోదైన ఉష్ణోగ్రత ఎంత? ఢిల్లీలో ఉదయం 6 గంటలకి ఎంత? -4 డిగ్రీలు. మధ్యాహ్నం 3 గంటలకి ఉదయం కంటే 10 డిగ్రీల మేర పెరిగింది. అయితే 3 గంటలకి ఎంత నమోదయ్యింది అని పేర్కోవడం జరిగింది. అంటే ఇక్కడ 10 పెరిగింది కాబట్టి మైనస్ నుండి 0కి ఒక 4, ఆ తర్వాత 6, మొత్తం 10. కాబట్టి 6 డిగ్రీలు సెంటీగ్రేడ్ అనేది నమోదవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్: సిమ్లా, బెంగళూరు, భోపాల్, న్యూఢిల్లీలను ఉత్తరం నుండి దక్షిణానికి వరుసలో అమర్చగా. సిమ్లా, బెంగళూరు, భోపాల్, న్యూఢిల్లీ ఉత్తరం నుండి దక్షిణానికి అమర్చగా అని అడగడం జరిగింది. అంటే ఇక్కడ మ్యాప్ పాయింట్కి సంబంధించి అడగడం జరిగింది ఈ క్వశ్చన్. దీని ఆన్సర్ ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అంటే న్యూఢిల్లీ, సిమ్లా, బెంగళూరు, భోపాల్. సిమ్లా, న్యూఢిల్లీ, బెంగళూరు, భోపాల్. సిమ్లా, న్యూఢిల్లీ, భోపాల్, బెంగళూరు. న్యూఢిల్లీ, సిమ్లా, భోపాల్, బెంగళూరు. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే సిమ్లా, న్యూఢిల్లీ, భోపాల్, బెంగళూరు. అంటే పైన జమ్మూ కాశ్మీర్ కానుండి కింద న్యూఢిల్లీ, తర్వాత మధ్యప్రదేశ్ భోపాల్, తర్వాత అదేవిధంగా బెంగళూరు కర్ణాటక కిందకే రావడం జరిగింది ఒక ఆర్డర్లో. తర్వాత వాల్గా నది ఈ సముద్రంలో కలుస్తుంది. వాల్గా నది ఉత్తర సముద్రంలోనా, కాస్పియన్ సముద్రమా, నల్ల సముద్రమా, బాల్టిక్ సముద్రమా? వాల్గా నది ఎక్కడ కలుస్తుంది అంటే కాస్పియన్ సముద్రంలో కలుస్తుంది. తర్వాత గోండులలో గ్రామ పెద్ద, ఈ గ్రామ పెద్దను పట్ల అంటారు. ఈ పదవి ఈ విధంగా వస్తుంది. ఎలా వస్తుంది ఈ పట్ల అనే పదవి గోండులలో అని చూసినట్లయితే ఎన్నికలలో గెలవడం ద్వారానా, వారసత్వంగా వస్తుందా, అధిక ఆస్తులు ఉన్నచో వస్తుందా, పూజారులు సూచించిన వారికి వస్తుందా? ఇక్కడ గోండులలో పట్ల ఈ పదవి వారసత్వంగా వస్తుంది. తర్వాత మహాజనపదాలలో
అత్యంత శక్తివంతమైనది ఏది? వజ్జి, అవంతి, మగధ, మత్స్య. అత్యంత శక్తివంతమైనది మగధ సామ్రాజ్యం రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత రాజనీతి శాస్త్ర రాజ్యంతో ఆరంభమయ్యి రాజ్యంతో అంతమవుతుంది. రాజనీతి శాస్త్రం అనేది రాజ్యంతో ఆరంభమవుతుంది, రాజ్యంతోనే అంతమవుతుంది. ఇది ఎవరు పేర్కొన్నారు? ఆర్జీ గెటిల్, స్టీఫెన్ లేకాక్, జాన్ రిచర్డ్ సీలీ, జేడబ్ల్యూ గార్నర్. ఇక్కడ రాజ్యం అనేది రాజనీతి శాస్త్రంలో రాజ్యంతో ఆరంభమై రాజనీతి శాస్త్రం అనేది రాజ్యంతోనే అంతమవుతుంది. జేడబ్ల్యూ గార్నర్ పేర్కోవడం జరిగింది. తర్వాత ప్రపంచం యొక్క గొప్ప రాజకీయ మతం ఏది? ప్రపంచం యొక్క గొప్ప రాజకీయ మతం ఏది? కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం. గొప్ప రాజకీయ మతం అనేది ప్రజాస్వామ్యం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత మహాత్మా గాంధీ ప్రారంభించిన ఉద్యమం ఏది? క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత ఆప్షన్స్ వందే మాతర ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసన ఉల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే క్విట్ ఇండియా ఉద్యమం. తర్వాత ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం కల్పించే రాజ్యాంగ అధికరణ. రాష్ట్రపతి పాలన ఏ రాజ్యాంగ అధికరణ అవకాశం కల్పిస్తుంది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ ఏంటి అంటే 324, 356, 314, 321. రాష్ట్రపతి పాలనకు 356 అవకాశం కల్పిస్తుంది. తర్వాత సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు అని అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటి అంటే వేగంగా పెరుగుతుంది. టోకు ధరల సూచిక అనేది. తర్వాత గ్రామీణులకు ఇచ్చే నియత రుణాలను పర్యవేక్షించేది. గ్రామీణులకు ఇచ్చే నియత రుణాలు పర్యవేక్షించేది ఎవరు అంటే నాబార్డ్, ఐసిఐసిఐ, ఎఫ్ఐసిసిఐ, ఐడిబిఐ. గ్రామీణ రుణాలను పర్యవేక్షించేది నాబార్డ్. తర్వాత హాలండ్లో ఫోల్డర్ వ్యవసాయం చేయడానికి గల కారణం ఏంటి? హాలండ్ ప్రాంతంలో ఫోల్డర్ వ్యవసాయం చేయడానికి కారణం ఏంటి? నీటి పారుదల సౌకర్యాలు తక్కువ. నెక్స్ట్ ఆప్షను వ్యవసాయ భూమి చాలా తక్కువ. తర్వాత వ్యవసాయంకు ప్రాధాన్యత తక్కువ. ఫోల్డర్ వ్యవసాయానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే వ్యవసాయ భూమి అనేది చాలా తక్కువ హాలండ్లో. తర్వాత క్రీస్తు శకం 1565లో జరిగిన రక్కసి తంగడి యుద్ధ ఫలితం ఏంటి? దీన్ని రాక్షస తంగడి యుద్ధం అని అంటాం. ఈ రక్కసి తంగడి యుద్ధ ఫలితం ఏంటి? ఎప్పుడు జరిగింది? 1565లో జరిగింది. ఇక్కడ ఆప్షన్స్ విజయనగర సామ్రాజ్య స్థాపన, నిజాం సామ్రాజ్య స్థాపన, విజయనగర పట్టణ విధ్వంసం, విజయనగర సామ్రాజ్య విస్తరణ. 1565లో జరిగిన రాక్షసి తంగడి యుద్ధం, విజయనగర పట్టణం అనేది విధ్వంసం అయ్యింది. తర్వాత అశోకుని శాసనాలు చాలా వరకు ఈ భాషలో ఉన్నాయి. ఆప్షన్స్ ప్రాకృత భాష, సంస్కృత భాష, తెలుగు భాష, తమిళం భాష. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ప్రాకృత భాషలో అశోకుని శాసనాలు ఉన్నాయి. తర్వాత పంచాయతీ ఉపసర్పంచి ఎలా ఎన్నికవుతారు? ఎలా? ప్రత్యక్ష ఎన్నిక ద్వారా గ్రామ ఓటర్లందరూ కలిసి ఎన్నుకుంటారు. సర్పంచి, వార్డు సభ్యులు కలిసి తమలో ఒకరిని ఉపసర్పంచిగా ఎన్నుకుంటారు. గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉపసర్పంచిగా సర్పంచ్ నామినేట్ చేస్తాడు. పంచాయతీ ఎన్నికలలో ఓడిపోయిన పక్షపు నాయకుడిని నియమిస్తారు. ఇక్కడ ఉపసర్పంచి ఎలా ఎన్నికవుతాడు అని అడగడం జరిగింది. గ్రామాలలో ఉపసర్పంచ్ పదవులు ఎలా ఎన్నికవుతాడు అని చూసినట్లయితే సర్పంచి, వార్డు సభ్యులు కలిసి ఒకరిని ఉపసర్పంచిగా ఎన్నుకుంటారు. అంటే రైట్ ఆన్సర్ ఏంటి అంటే 2. తర్వాత లాస్టేటో అనే పదాన్ని రాజ్యం అనే భావంలో తొలిసారిగా ప్రయోగించిన వారు ఎవరు? లాస్టేటో అనే పదాన్ని రాజ్యం అనే భావనలో మాకియావెల్లి, అరిస్టాటిల్, బ్లంట్ షీలీ,
జీన్ బోడెన్. రైట్ ఆన్సర్ ఏంటంటే మాకియావెల్లి లా స్టేటో అనే పదాన్ని రాజ్యం అనే భావంతో తొలిసారిగా ప్రయోగించారు. తర్వాత నేషన్ అనే పదం ఇక్కడ నేషియో అనే లాటిన్ పదం నుండి ఉద్భవించింది. లాటిన్ భాషలో ఈ పదానికి అర్థం ఏంటి? నేషన్ అనే పదం, నేషియో అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. అక్కడ అర్థం ఏంటి అని అడగడం జరిగింది. దీని ఆన్సర్ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు అంటే దేశం, రాష్ట్రం, బంధుత్వం, పుట్టుక. దేశం, రాష్ట్రం, బంధుత్వం, పుట్టుక. ఇక్కడ పుట్టుక అని అర్థం వస్తుంది. తర్వాత భారతదేశ ద్వీపకల్పం ఈ క్రింది భూభాగానికి చెందుతుంది: లారెన్షియా, గోండ్వానా, యూరేషియా, అంగారా భూమి. ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి అంటే గోండ్వానా భూమి. తర్వాత జాతీయ ఆహార భద్రతా చట్టం చేసిన సంవత్సరం. ఆహార భద్రతా చట్టం ఎప్పుడు చేశారు అంటే ఆప్షన్స్ ఇక్కడ 2009, 2011, 2013, 2015. రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ 2013లో ఆహార భద్రతా చట్టం చేయడం జరిగింది. తర్వాత అధిక ఉష్ణోగ్రత, అధిక ఆర్ద్రత, కనీసం 100 సెంటీమీటర్ల సంవత్సరిక వర్షపాతం అవసరమైన పంట ఏది అంటే ఉష్ణోగ్రత కావాలి, ఆర్ద్రత కావాలి, కనీసం వర్షపాతం 100 సెంటీమీటర్లు కావాలి సంవత్సరానికి. దీనికి ఇటువంటి అవసరమైన పంట ఏది అని అడగడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ వరి, తేయాకు, గోధుమ, మొక్కజొన్న. వరి, తేయాకు, గోధుమ, మొక్కజొన్న. వరి పంటకు కనీసం 100 సెంటీమీటర్ల వర్షం అనేది అవసరమవుతుంది. తర్వాత సతత హరితారణ్యాలు ఈ ప్రాంతానికి చెందినవి: భూమధ్య రేఖా ప్రాంతం, మధ్యధరా ప్రాంతం, సమశీతోష్ణ ప్రాంతం, ధ్రువ ప్రాంతం. సతత హరితారణ్యాలు ఇప్పుడు కూడా భూమధ్య రేఖ ఈ ఏరియాలోనే కనబడతాయి. తర్వాత క్రింది వానిలో ఈస్ట్ ఇండియా అసోసియేషన్కు సంబంధించి అసత్య వాక్యం ఏది? ఆప్షన్స్ దాదాబాయి నౌరోజీ ఏర్పాటు చేశారు. భారతదేశ సమస్యలను చర్చించడం కోసం ఏర్పాటైంది ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది. లండన్లో ఏర్పాటయింది. 1868లో ఏర్పాటయ్యింది. దీనికి సంబంధించి ఈస్ట్ ఇండియా అసోసియేషన్కి సంబంధించి అసత్య వాక్యం 1868లో ఏర్పాటయ్యింది అనేది తప్పు ఇక్కడ అవుతుంది. ఇక్కడ దాదాబాయి నౌరోజీ లండన్లో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ సమస్యలన్నీ కూడా చర్చించడం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ తప్పుగా అసత్యం అన్నాడు కాబట్టి ఈ కింద 4th ఆన్సరు తప్పు అవుతుంది. తర్వాత రాజ్యసభ కంటే లోక్సభకు ఎక్కువ అధికారాలు కలిగి ఉండడానికి కారణం ఏంటి? ఆప్షన్స్ లోక్సభ శాశ్వత సభ. లోక్సభ సభ్యులు ప్రజలతో నేరుగా ఎన్నుకోబడతారు. లోక్సభ నాయకుడు ప్రధాని కనుక. లోక్సభలో ఎక్కువ మంది సభ్యులు ఉంటారు కనుక. రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే ఇక్కడ లోక్సభ సభ్యులు ప్రజల చేత నేరుగా ఎన్నుకోబడడం వల్ల ఎక్కువ అధికారాలు ఉన్నాయి రాజ్యసభ కంటే లోక్సభకు. తర్వాత కాకతీయ పాలకులు తరచుగా నాయకులను కొత్త ప్రదేశాలకు మార్చేవారు. ఎందుకనగా ఆప్షన్స్ వారికి రాజ్యంలో అన్ని ప్రదేశాలు తెలియడానికి, వారిని ప్రజల వ్యతిరేకత నుండి కాపాడడానికి, వారు స్వతంత్ర పాలకులుగా ప్రకటించుకోకుండా చూడడానికి, వారి వేతనాలు పెంచకుండా ఉండడానికి. ఇందులో రైట్ ఆన్సర్ ఏంటి అంటే స్వతంత్ర పాలకులుగా ప్రకటించుకోకుండా చూడడానికి. వీళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉండేది కొత్త ప్రదేశాలకు నాయకులను. తర్వాత స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి. స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి న్యాయ శాఖ మంత్రి ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, ప్రకాశం పంతులు, బిఆర్ అంబేద్కర్. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేద్కర్. స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది. తర్వాత అర్థశాస్త్రానికి ఆడమ్ స్మిత్ ఇచ్చిన నిర్వచనం ఏది? సంపద, శ్రేయస్సు, గృహ నిర్వహణ నిర్వచనం, వృద్ధి నిర్వచనం. ఆడమ్ స్మిత్ ఏ నిర్వచనం ఇచ్చాడు అని చూసినట్లయితే సంపద నిర్వచనం ఇవ్వడం జరిగింది. తర్వాత సూక్ష్మ స్థూల అర్థశాస్త్ర భావనలను తొలిసారిగా ఉపయోగించిన ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్.
పాల్ ఏ సామ్యూల్సన్, రగ్నర్ ఫ్రిష్, ప్రొఫెసర్ మార్సల్. సూక్ష్మ స్థూల అర్థశాస్త్ర భావనలు మొట్టమొదట ఉపయోగించింది ఎవరు అని చూసినట్లయితే ఇక్కడ రగ్నర్ ఫ్రిష్. తర్వాత భారతదేశంలో అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న రంగం ఏది? వ్యవసాయమా, పరిశ్రమల, సేవల, సమాచార సాంకేతికత? ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమే కల్పిస్తుంది. తర్వాత సామ్యవాద శిబిరంలోని దేశాలేవి? సామ్యవాద శిబిరంలోని దేశాలేవి? రష్యా, తూర్పు యూరప్ దేశాలు, చైనా, చైనా, అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఇండియా, రష్యా, చైనా, జపాన్. సామ్యవాద శిబిరంలోని దేశాలు, సామ్యవాద శిబిరంలోని దేశాలు రష్యా, తూర్పు యూరప్ దేశాలు, చైనా. తర్వాత క్రింది వానిలో ఈ ఖాతా నిల్వలపై బ్యాంకు ఎటువంటి వడ్డీ చెల్లించదు? కరెంట్ ఖాతానా, సేవింగ్ బ్యాంక్ ఖాతానా, ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతానా, రికరింగ్ డిపాజిట్ ఖాతానా? వడ్డీ చెల్లించదు బ్యాంకు. రైట్ ఆన్సర్ ఏంటంటే కరెంట్ ఖాతా. తర్వాత క్రింది వానిలో సరికాని జత? జ్యోతిబా పూలే, సత్యశోధక సమాజ్, పండిత్ రమాబాయి సరస్వతి, శారదా సదన్, దయానంద సరస్వతి, ఆర్య సమాజ్, నిజాం అలీఖాన్, మహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. సరికాని జత ఇక్కడ నిజాం అలీఖాన్ మహమ్మద్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల ఇది సరికాదు. మిగిలిన పైవి కూడా సరైనవే. తర్వాత 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం గ్రీనిచ్ రేఖాంశమా, భారత ప్రామాణిక రేఖాంశమా, అంతర్జాతీయ దినరేఖ, భూమధ్య రేఖ? రైట్ ఆన్సర్ ఏంటి అంటే అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. తర్వాత అశోకన్ రాజ్యంలో గొడవలు, సమస్యలు మరియు న్యాయపరమైన చిక్కుల పరిష్కారానికి నియమించబడిన వారు? అశోకన్ రాజ్యంలో గొడవలు, సమస్యలు, న్యాయపరమైన చిక్కులు వీటిని పరిష్కరించడానికి నియమించబడిన వారు మహామాతృలు లేదా ధర్మమాతృలు, ధర్మ మహామాతృలు, న్యాయ మహామాతృలు. ఆప్షన్ మరొకసారి, మహామాతృలు, ధర్మ మహామాతృలు, న్యాయ మహామాతృలు, ధర్మాధికారులు. ఇందులో ఎవరిని ఈ యొక్క చిక్కులు పరిష్కరించడానికి నియమించాడు అశోకుడు అని చూసినట్లయితే ధర్మ మహామాతృలు. ప్రయోజన భావనను తొలిసారిగా ప్రతిపాదించింది ఎవరు? ప్రయోజనం అనే భావనను తొలిసారి ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్స్ బెన్హామ్, జీవాన్స్, బౌల్డింగ్, రాబిన్స్. ప్రయోజనాన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే జీవాన్స్ ప్రతిపాదించడం జరిగింది. తర్వాత సమోపాంత ప్రయోజన సూత్రాన్ని ఇలా కూడా పిలుస్తారు: గాసిన్ ప్రథమ సూత్రము, గాసిన్ ద్వితీయ సూత్రము, గాసిన్ తృతీయ సూత్రము, గాసిన్ చతుర్థ సూత్రము. రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే గాసిన్ ద్వితీయ సూత్రము సమోపాంత సూత్రం అయితేనే. తర్వాత అర్ధరాత్రి సూర్యుని దేశమని పిలువబడే దేశమేది? ఆప్షన్స్ కెనడా, ఇండోనేషియా, జపాన్, నార్వే. అర్ధరాత్రి సూర్యుని దేశం అనేది నార్వే రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నెట్ట నిలువుగా పడే రోజు ఏది? జూన్ 21, మార్చి 22, సెప్టెంబర్ 23, డిసెంబర్ 22. భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు ఎప్పుడు నెట్ట నిలువుగా పడతాయి? సెప్టెంబర్ 23. తర్వాత ఇక్కడ నుంచి మెథడాలజీ. విశాల దృక్పథాన్ని కలిగి మొత్తం విద్యా విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండేవి: లక్ష్యాలు, ఆశయాలు, స్పష్టీకరణలు, నైపుణ్యాలు. విశాల దృక్పథాన్ని కలిగి మొత్తం విధానానికి మార్గదర్శక సూత్రాలుగా ఉండేవి ఏంటి అని అడగడం జరిగింది. రైట్ ఆన్సరు ఆశయాలు. తర్వాత విద్యా ప్రణాళిక స్వభావాన్ని తెలిపే సరైన వాక్యం గుర్తించండి అన్నాడు. తరగతికి అనుగుణంగా రూపొందిస్తారు విద్యా ప్రణాళికను. అధికారపూర్వకమైన మార్గదర్శినిగా పర్యవేక్షకులు లేదా ఉపాధ్యాయులు తయారు చేస్తారు. విస్తృతమైనది, పాఠశాల సమస్త విద్యా కృత్యాలకు సంబంధించినది. స్థానిక ప్రత్యేకమైన వివిధ సమస్యల వారీగా తయారు చేస్తారు. రైట్ ఆన్సర్ ఏంటి? విద్యా ప్రణాళిక స్వభావం అని అడగడం జరిగింది. ఇక్కడ విస్తృతమైనది, పాఠశాల సమస్త విద్యా కృత్యాలకు సంబంధించింది. ఇది సరైన వాక్యం. తర్వాత బాలల హక్కుల సంరక్షణ, పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం కొరకు
జాతీయ రాష్ట్ర స్థాయిలలో సలహా సంఘాలు ఏర్పాటు చేయాలి అని ఆర్టీఈ యాక్ట్ 2009లో ఈ అధ్యాయంలో వివరించబడింది. సలహా సంఘాల ఏర్పాటు గురించి అధ్యాయం ఏది? ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారము అని చూసినట్లయితే అధ్యాయం 4, అధ్యాయం 5, అధ్యాయం 7, అధ్యాయం 6. రైట్ ఆన్సర్ ఏంటి అంటే అధ్యాయం 6లో సలహా సంఘాల ఏర్పాటు గురించి ప్రస్తావన అనేది ఉంది. తర్వాత సాంఘిక శాస్త్ర అధ్యయనం సమ్మిళిత స్వభావం కలిగినదని చెప్పడానికి దోహదపడే అంశాలు. భౌగోళిక ప్రాంతాల స్థితిగతులు, చరిత్ర, పరిపాలనా సంబంధ వ్యవహారాలు మరియు ఆర్థికపరమైన విషయాలను సమగ్రంగా చర్చించడం. విభిన్న రాజకీయ పార్టీలు, సంస్థలు, ఎన్నికలు, ప్రభుత్వ పాలన గురించి చర్చించడం. జాతీయ ఆదాయము, బ్యాంకులు, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల అభివృద్ధి గురించి విశ్లేషణ. విమర్శనాత్మక, నిశ్చిత పద్ధతులను అవలంబించడం ద్వారా సమాజంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయడం. సాంఘిక శాస్త్ర అధ్యయన సమ్మిళిత స్వభావం కలిగింది అని చెప్పడానికి దోహదపడే అంశాలు ఏంటి అని అడగడం జరిగింది. దీని ఆన్సర్ ఏంటి అంటే భౌగోళిక ప్రాంతాల స్థితిగతులు, చరిత్ర, పరిపాలన సంబంధ వ్యవహారాలు, ఆర్థికపరమైన విషయాలను సమగ్రంగా చర్చించడం. అంటే 1 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత ప్రాచీన నాగరికతకు చెందిన యూనిట్ను బోధించడానికి ఆ కాలానికి చెందిన చరిత్ర, రాజకీయ, భౌగోళిక, సాహిత్యం మొదలైన అంశాలను చర్చించినట్లయినా అది ఈ ఉపగమంగా చెప్పవచ్చు. సహ సంబంధ ఉపగమం, అంశ ఉపగమం, సమైక్య ఉపగమం, కాలక్రమ ఉపగమం. ప్రాచ్య నాగరికతకు చెందిన యూనిట్లు బోధించేటప్పుడు ఆ కాలానికి చెందిన చరిత్ర, రాజకీయము, భౌగోళికము, సాహిత్యము ఈ అంశాలన్నీ కూడా చేర్చి చెబితే అది ఏ ఉపగమానికి సంబంధించింది అని అడగడం జరిగింది. ఇక రైట్ ఆన్సర్ ఏంటి అంటే సమైక్య ఉపగమం. సమైక్య ఉపగమం. తర్వాత జీవిస్తూ నేర్చుకోవాలి తప్ప జీవించడానికి నేర్చుకోకూడదు అనే సూత్రంపై ఆధారపడిన బోధనా పద్ధతి. జీవిస్తూ నేర్చుకోవాలి తప్ప జీవించడానికి నేర్చుకోకూడదు. సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, చర్చా పద్ధతి, పర్యవేక్షిత అధ్యయనం. జీవిస్తూ నేర్చుకోవాలి తప్ప అనేది ప్రాజెక్టు పద్ధతి. తర్వాత సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ముఖ్య లక్ష్యం ఏంటి? సాంఘిక శాస్త్ర ప్రయోగశాల ముఖ్య లక్ష్యం ఏంటి? సాంఘిక శాస్త్రానికి కూడా ఒక ప్రయోగశాలను ఏర్పాటు చేయడం, సాంఘిక శాస్త్ర సామగ్రిని జాగ్రత్తగా ఒక గదిలో భద్రపరచుకోవడానికి, పాఠశాలకు మంజూరైన నిధులు చేర్చుటకు ఖర్చు చేయడానికి, సాంఘిక శాస్త్ర విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి. రైట్ ఆన్సర్ ఏంటి అని చూసినట్లయితే సాంఘిక శాస్త్ర విషయ పరిజ్ఞానాన్ని విద్యార్థులు సులభంగా అర్థం చేసుకోవడానికి సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేది ముఖ్యం. రైట్ ఆన్సర్ 4 అవుతుంది ఇక్కడ. తర్వాత ఈ క్రింది వానిలో త్రిధ్రువ విద్యకు సంబంధించింది. త్రిధ్రువ విద్య: విద్యార్థి ఉపాధ్యాయుడు పుస్తకాలు, విద్యార్థి ఉపాధ్యాయుడు పాఠశాల, విద్యార్థి ఉపాధ్యాయుడు సమాజం, విద్యార్థి ఉపాధ్యాయుడు ప్రధానోపాధ్యాయుడు. రైట్ ఆన్సర్ ఏంటి? త్రిధ్రువ ప్రక్రియలో అంటే విద్యార్థులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని పాఠశాలలోకి ఆహ్వానించడం. 3 రైట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత సూచీ గ్రంథాల ప్రధాన ఉపయోగం ఏంటి? సూచీ గ్రంథాల ప్రధాన ఉపయోగం ఏంటి? ఒక విషయాన్ని సంపూర్ణంగా వివిధ కోణాల్లో ఆవిష్కరించడానికి, సాంఘిక శాస్త్ర గ్రంథాలయంలో భద్రపరచుకోవడానికి, వివిధ గ్రంథాల సేకరణ అలవాటు విద్యార్థులలో కలుగజేయడానికి, సంగ్రహణాత్మక మూల్యాంకనం నిర్వహించడానికి సూచీ గ్రంథాల ప్రధాన ఉపయోగం ఏంటి అని అడగడం జరిగింది. రైట్ ఆన్సర్ ఏంటి అంటే ఒక విషయాన్ని సంపూర్ణంగా వివిధ కోణాల్లో ఆవిష్కరించడానికి. తర్వాత సమగ్ర మూల్యాంకనం అనేది పాఠ్య మరియు సహపాఠ్య అంశాలను మదింపు చేయడమా, విద్యార్థి పొందిన మార్కులు నమోదు చేయడమా, విద్యార్థి జ్ఞానం నైపుణ్యాలు పరిశీలించడము, నిర్ణీత కాల వ్యవధులలో పరీక్షలు జరపడం. సమగ్ర మూల్యాంకనం అంటే పాఠ్య సహపాఠ్య అంశాలను మదింపు చేయడం. తర్వాత పాఠశాలలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్, మహిళా సాధికారత లాంటి కార్యక్రమాలు ఈ విధంగా చూడొచ్చు. సమాజాన్ని పాఠశాల వద్దకు తీసుకుని పోవడం, ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక గుర్తింపు కొరకు, తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహకారం కోరడానికి, పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కొరకు. పాఠశాలలో నిర్వహిస్తున్న స్వచ్ఛ భారత్ అనేది మహిళా సాధికారత. ఇటువంటి కార్యక్రమాల ఉద్దేశం ఏంటి అంటే సమాజాన్ని
పాఠశాల వద్దకు తీసుకుని రావడం. తర్వాత బాలలు జీవించే హక్కు ద్వారా దీనిని పొందవచ్చు. పోషకాహారం పొందడం, తల్లిదండ్రులతో కలిసి జీవించడం, నాణ్యమైన ఉచిత విద్యను పొందడం, హింస వేధింపుల నుండి రక్షణ పొందడం. బాలలు జీవించే హక్కు ద్వారా దేనిని పొందవచ్చు అంటే పోషకాహారాన్ని పొందడం. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ విభాగంలో 2017లో జరిగిన ఆఫ్టర్నూన్ సెషన్ పేపరు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాం. చూస్తుండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.